నా వెంబడి రండి, నేను మేము మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. మార్క్ 1:17-18. 1858లో యునైటెడ్ స్టేట్స్ తన అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు 7 వ్యోమగాములనుగా స్పాట్ కార్పెంటర్, గోర్డన్ కూపర్, జాన్ గ్లెన్, గ్రస్ గ్రీసమ్, వాల్టర్ షీరా, ఆలన్ షెపర్డ్ ఇంకా డెక్ స్లేటర్స్ను ఎంపిక చేసింది. ఇంతకుముందు ఎవరూ వెళ్ళని ప్రదేశాలకు వారు ఇప్పుడు వెళ్తున్నారు. ఇక వాళ్ళ ఉత్సాహాన్ని ఊహించుకోండి. వారు ఊహించని ప్రమాదాలు, సవాళ్ళు, పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాళ్ళకు తెలుసు. కానీ వారు సిద్ధంగా ఉన్నారు, ఉత్సాహంతో. ఇలాగే ఒక మిషన్ కొరకు ఎంపిక చేయబడిన ఇంకొక సమూహాన్ని మనం చూద్దాం. గలిలయ సముద్ర తీరాన ఒక పర్వత ప్రాంతంలో యేసు ప్రభు ఒకరోజు 12 మందిని ఎంపిక చేశాడు అపోస్తలులుగా ఉండడానికి. ఈ వ్యక్తులు తమ కుటుంబాలను, చేసే పనులను విడిచి ఒక క్రొత్త గురువును వెంబడించడానికి తమని తాము అప్పగించుకున్నారు. ఆ మిషన్ కొరకు తమని తాము అంకితం చేసుకున్నారని చెప్పొచ్చు. వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ, మతపరమైన, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందో అప్పుడు వారికి తెలియదు. అయినప్పటికీ తమను ఎన్నుకున్న ప్రభువును అనుసరించారు. ఈ రోజుల్లో కూడా యేసు ప్రభు మన నుండి అదే ఆశిస్తున్నాడు. తనను ప్రేమించమని, విధేయత చూపమని, ఆయన గురించి ఇతరులకు చెప్పమని అడుగుతున్నాడు. అని అపోస్తులలాగానే మన నిర్ణయం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో మనకు తెలియదు. అందుకే మనం ఇలా ప్రార్థించాలి: ప్రభువా, నిన్ను నమ్మకంగా అనుసరించడానికి, పూర్తిగా విశ్వసించడానికి మాకు సహాయం చేయండి అని. యేసు ప్రభువును అనుసరించడం ఎల్లప్పుడూ సరి అయిందే, కానీ ఎల్లప్పుడూ సులభమైంది మాత్రం కాదు. కానీ ఫలితం మాత్రం నిత్యత్వం నిలిచి ఉంటుంది.